ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అయితే ఎస్ఆర్హెచ్పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొన్న జరిగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారని ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా అద్భుతమని చెప్పుకొచ్చాడు. వైభవ్ సూర్యవంశిని మొదటి బంతికే అవుట్ చేయడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. అతన్ని గనుక అవుట్ చేయకపోతే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయి ఉండేదని మహేంద్ర సింగ్ ధోనీ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు వాళ్ళ యొక్క ఫామ్‌ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే మ్యాచ్ల్లో మరింత బలంగా కనిపిస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ లాంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళ యొక్క ఫామ్‌ను మరింత పెంచుకుంటే మాత్రం రాబోయే మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్‌ను ఓడించడం చాలా కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని అన్నాడు. అయితే అనంతరం అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.